జనవరి 5వ తేదీ రోజు రాబోతున్నటువంటి సూర్యగ్రహణం ఏ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. అయితే ముందుగా ఈ సూర్యగ్రహం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి దీనికి సంబంధించి భారతీయులు ఎవరూ కూడా ఎలాంటి నియమ నిబంధనలను పాటించనవసరం లేదు. ముఖ్యంగా అసలు ఇది మన భారతదేశానికి కొంచెం కూడా ఏ మాత్రం కూడా వర్తించదు. అందుకే దీనికి సంబంధించి భారతీయులు ఎలాంటి నియమ నిబంధనలను ఇంకా పద్ధతులను పాటించనవసరం లేదు. భారతదేశంలో నివసించే వారి ఎవరికీ కూడా ఇది వర్తించదు. అందుకే దీనికి సంబంధించి పెద్దగా భయపడనవసరం లేదు. అలాగే ఈ సూర్యగ్రహం యొక్క అనుగ్రహం అనేది ముఖ్యంగా ఏ రాశుల వారిపై ఎలా ఉండబోతుంది, ఇంకా ఈ సూర్యగ్రహణం కారణంగా ఎవరికి జీవితంలో ఏ మార్పులు జరగబోతున్నాయో చూద్దాం. అందులో ముందుగా మేషరాశికి చెందిన వారిపైన ఈ గ్రహణం యొక్క ప్రభావం కారణంగా ప్రతి విషయంలో కూడా అంకిత భావంగా ఉంటారు. అలాగే వీరి లక్ష్యాలను పూర్తి చేయడం కోసం ఎంతటి కష్టాన్నైనా పడతారు. అలాగే వీరి ఉద్యోగపరంగా మంచి అవకాశాలను అందుకుంటారు. చాలా కాలం తర్వాత విశ్రాంతిని పొందబోతున్నారు. అలాగే శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికను చేసుకుంటారు. ముఖ్యంగా వృషభ రాశికి చెందినవారు ఇంకా మేష రాశికి చెందినవారు ఈ గ్రహణం కారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా కూడా పాల్గొంటారు. వృషభ రాశికి చెందిన వారిపైన ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల పరంగా అనుకూలత ఇంకా ఆర్థిక పరంగా ఎదుగుదలను చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితి కారణంగా సామాజిక పరంగా కూడా గౌరవ మర్యాదలు పొందుతారు. సాంఘికపరమైనటువంటి పరిచయాలు పెరగబోతున్నాయి. సంఘంలో ఉన్నత పదవులను పొందుతారు. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వారు ఈ గ్రహణం కారణంగా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. మిథున రాశికి చెందినవారు ఈ గ్రహణం కారణంగా కొన్ని చిన్న సమస్యలు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా అందుతున్నటువంటి అవకాశాలు అందినట్టే అంది చేయి దాటిపోవడం లాంటివి చూస్తారు. అలాగే ప్రతిదీ కూడా మీ దగ్గర వరకు వచ్చినట్టే అనిపించినా కానీ అది మీరు ప్రయత్నం మొదలు పెట్టగానే ఎంతో కష్టతరంగా మారడం లేదా దానికి సంబంధించి ఇంకా ఎంతో చేయవలసి మిగిలి ఉండడం అనేది గమనిస్తారు. మిథున రాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా కొత్త ఆలోచనలు కొత్త పద్ధతులు అమలుపరిచినప్పటికీ కూడా అది అనుకున్నంత మేర అనుకూలించిన విధంగా పూర్తి కాకపోవచ్చు. కర్కాటక రాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా వారి యొక్క మాట తీరు అనేది మారబోతుంది. ముఖ్యంగా మంచి సంప్రదింపులను చేయబోతున్నారు. ఇంతకు ముందు కన్నా చాలా తెలివిగా మాట్లాడబోతున్నారు. అలాగే వీరి యొక్క మాట్లాడే తీరు మాట పద్ధతి అనేది మారబోతుంది. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందినవారు ప్రతి విషయంలో కూడా ఎదుటి వారికి అనుకూలంగానే మాట్లాడినప్పటికీ అది ఎదుటి వారికి అర్థం కాకపోవడం లాంటి సందర్భాలనే ఎక్కువగా ఎదుర్కోబోతున్నారు. సింహరాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా వారు గతంలో ఎవరికైతే ఏ వాగ్దానాలను చేసి ఉన్నారో వాటిని పూర్తి చేయడానికి సంబంధించి ఎక్కువగా దృష్టి పెడతారు. అలాగే ఈ గ్రహస్థితి కారణంగా వీరి జీవన శైలిలో చిన్న మార్పులు మాత్రం రాబోతున్నాయి. ఇంకా పాత విషయాలు పాత జ్ఞాపకాలను ఎన్నింటినో కూడా విడిచిపెట్టబోతున్నారు. అలాగే వీరు ఈ గ్రహస్థితి కారణంగా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు. వీరి జీవితంలో ఎదుగుదలను చూడబోతున్నారు. కన్యా రాశికి చెందిన వారు ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు అసలు పూర్తి కాదు అనుకున్నటువంటి వాటిని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయబోతున్నారు. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించి మంచి ఆశాజనీతమైనటువంటి ఆలోచనలతో చాలా సానుకూలమైనటువంటి దృక్పథంతో వీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇంకా ప్రతి దాంట్లో కూడా చాలా కొత్త విషయాలు కొత్త ఆలోచనలు చేయబోతున్నారు. అయితే ఈ జూలైలో మాత్రం మీరు కొన్ని కొత్త విషయాలకు సంబంధించి ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ గ్రహస్థితి కారణంగా మీ స్నేహితులు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా మీకు ఉండబోతుంది. అలాగే ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం అనేది మీ వ్యక్తిగత జీవితం పైన కూడా ఎక్కువగానే ఉండబోతుంది. తులారాశికి చెందిన వారిపైన ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు వాయిదా పడుకుంటూ వస్తున్నటువంటి పనులు శుభకార్యాలు అన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే ఈ గ్రహస్థితి కారణంగా మీ జీవితంలో ఎదుగుదలను చూడబోతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే ఆర్థిక పరంగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది. ఇంకా కుటుంబ వ్యవహారాల పరంగా ఇంకా బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే చాలా కొత్త విషయాలు కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఇంకా ప్రతి సవాలు కూడా మీకు సంతోషాన్ని ఇంకా మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీకు మీ ఉన్నతికి సంబంధించి చాలా తెలివైన ఆలోచనలు చేయబోతున్నారు.
వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం అనేది అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా కూడా వ్యవహారాలను చక్కబెట్టడంలో సిద్ధహస్తులు అవుతారు. మీలో మీకు తెలియకుండా శక్తి నైపుణ్యాలు పెరుగుతాయి. అలాగే ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు మీకు రావలసి ఉన్నటువంటి ధనం, ఇంకా రావలసి ఉన్నటువంటి ఆస్తి తాలూకా విషయాలు అన్నీ కూడా మీకు శుభవార్తలు అందబోతున్నాయి. అలాగే పెద్ద నిర్ణయాలను అమలుపరచబోతున్నారు. వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి మొత్తంగా కూడా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని కలిగించుతూ వారిని ఉన్నత స్థితిలో ఉంచబోతుంది. ధనుస్సు రాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా ఒక విషయానికి సంబంధించి గట్టి నిర్ణయానికి రాబోతున్నారు. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించి ఒక దృఢమైనటువంటి ఇంకా చాలా ఖచ్చితమైనటువంటి పద్ధతులను అమలుపరచబోతున్నారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మీకు సాధ్యమైనంత మేర చాలా చక్కగా నిర్వహించబోతున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాల విషయంలో వేరొకరి పట్ల అస్సలు మీరు ఆధారపడకండి. అలాగే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలను అస్సలు మార్చుకోకండి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల పరంగా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మకర రాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు వారిలో నిండినటువంటి ప్రతికూల ప్రభావాలు అనేవి తగ్గబోతున్నాయి. ముఖ్యంగా వారిపై వారికి ఉన్నటువంటి నమ్మకం మరింతగా పెరుగుతుంది. ఇప్పటి వరకు నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకునేటువంటి విషయాలకు సంబంధించి కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలు చేయబోతున్నారు. ఇంకా ప్రతి దానికి సంబంధించి కూడా ఎక్కువగా కష్టపడడానికి సిద్ధం కాబోతున్నారు. ముఖ్యంగా మకర రాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచబోతుంది. కుంభరాశికి చెందినవారు ఇప్పటి వరకు ఏ విషయంపైనైతే ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నారో వాటన్నింటి నుంచి కూడా విముక్తిని పొందబోతున్నారు. ప్రతి నిమిషం కూడా చాలా విలువైందిగా గడపబోతున్నారు. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు, ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండబోతున్నారు. దీనికి కూడా భయపడినటువంటి తత్వం వీరిలో పెరగబోతుంది. అలాగే ఈ గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా కుంభరాశికి చెందినవారు ఇంతకు ముందులాగా ఎవరు ఏది చెప్తే దానిని గుడ్డిగా అస్సలు నమ్మరు. అలాగే ప్రతి చిన్న విషయానికి, ఇంకా ప్రతి చిన్నది ఎంత ఆకర్షణీయంగా కనిపించినా కానీ ఇంతకు ముందులాగా అస్సలు బోల్ట్ అవ్వరు. అలాగే వారి చుట్టూ ఇంకా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులను చాలా సమర్థవంతంగా అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు వీరిలో పెరగబోతున్నాయి. మీనరాశికి చెందిన వారికి ఈ సూర్యగ్రహణం యొక్క గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా వారిలో ఇతరులకు ఒప్పించేటువంటి తత్వం పెరగబోతుంది. మొహమాట తత్వాన్ని విడిచిపెట్టబోతున్నారు. వీరి యొక్క మాట తీరు మారబోతుంది. ముఖ్యంగా వీరి మాటలో దృఢత్వం ఇంకా ఖచ్చితత్వం అనేది కనబడబోతుంది. ఇంకా సాధించగలను అనేటువంటి పట్టుదల వీరిలో ప్రతి విషయంలో కూడా పెరగబోతుంది. ముఖ్యంగా చాలా తెలివైన ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారు. అలాగే మీన రాశికి చెందినవారు ఇంతకు ముందులాగానే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా వారి ఇష్టపడేటువంటి వ్యక్తుల పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. వారి సంతోషం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. అయితే మీనరాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా ఇంతకుముందు వారిలో ఉన్నటువంటి మొహమాట తత్వాన్ని మాత్రం విడిచిపెట్టబోతున్నారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.